ఒకసారి ఇవి చూడు. ఇవి 1980s లో ఉన్న టెక్స్ట్ బుక్స్ ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ టు 10th క్లాస్. ఇవి ప్రజెంట్ ఉన్న టెక్స్ట్ బుక్స్ ఫ్రమ్ ఫస్ట్ టు 10th. మీరు ఏమైనా చేంజ్ చూసారా? ఓ, టెక్స్ట్ బుక్స్ కవర్ చేంజ్ అయింది కదా, బట్ వాట్ అబౌట్ ద కంటెంట్? అచ్చా, కంటెంట్ మారలేదు కానీ ఉన్న టాపిక్స్ని అప్డేట్ చేసి ఈజీ లర్నింగ్కి మార్చారా? గ్రేట్, గుడ్, బాగుంది. ఇప్పుడు ఏఐ, బ్లాక్ చైన్, డేటా సైన్స్ అంటూ ఇంత అప్డేటెడ్ జనరేషన్లో కూడా మన స్కూల్స్లో సేమ్ సిలబస్ ఇప్పటికి కూడా ఉండడం చాలా విచిత్రంగా ఉంది. ఒప్పుకుంటా, బేసిక్స్ చాలా ఇంపార్టెంట్, కానీ రియల్ లైఫ్ స్కిల్స్ ఎక్కడ? ఒక స్టూడెంట్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత అతని లైఫ్లో ఈ సిలబస్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? స్కూల్లో మ్యాథమెటిక్స్ నేర్పిస్తారు, బట్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఎక్కడ? మెయిన్లీ బ్రిటిష్ సిస్టమ్ వాళ్ళ ఇండస్ట్రియల్ వర్కర్స్ కోసం తయారు చేసిన ప్యాటర్న్ ఇది. ఇక నువ్వు జాబ్ లైఫ్ వద్దు, బిజినెస్ నేర్చుకో అంటే పాపం వాడికైనా ఎక్కడి నుంచి అర్థమవుతుంది? స్కూల్ లైఫ్ నుంచి ఒక స్టూడెంట్కి రియల్ లైఫ్ స్కిల్స్ అండ్ ఆల్సో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, ప్రాపర్ కమ్యూనికేషన్ స్కిల్స్, ట్రెండింగ్ టాపిక్స్ పై ఒక ఐడియా ఇస్తే అట్లీస్ట్ మన అప్కమింగ్ జనరేషన్ అన్నా మనలా వర్కర్స్లా కాకుండా ఒక ఆంటర్ప్రినర్స్లా ఎదుగుతారు.